అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఈరోజు 2024 1 ఇయర్ సెషన్ 2 28 టు 2024 ఈ ఇయర్ ఫిబ్రవరిలో 28న జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్ 2 ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్ సెట్ 4 చూద్దామండి. మన ఛానల్లో ఇది ఇంగ్లీష్కి సంబంధించి 6th ప్రీవియస్ పేపర్ అప్లోడ్ చేయడం అనమాట. సో ఆల్రెడీ ఛానల్లో 5 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేశాము. ఒకసారి ఎవరైనా 5 మోడల్ పేపర్స్ చూడకపోతే ఒకసారి అవి కూడా చెక్ చేయండి. లింకు ప్లేలిస్ట్ యొక్క లింకు డిస్క్రిప్షన్లోని కామెంట్ బాక్స్లోని ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 61. చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ సి. ఆప్షన్స్ ఆర్ నాట్, వర్ నాట్, డోంట్, డస్ నాట్. ఆప్షన్ correct answer option 4 does not is the right answer. So the simple present tense negative form for the pronoun see is does not, which is a contraction of does not, dys not. సో ఇక్కడ సి అన్నది సింగిల్ పర్సన్ కాబట్టి అంటే సింగులర్ కాబట్టి సో డస్ నాట్ వస్తుంది అనమాట. Choose the sentence in the negative form of the simple present tense. They don't like ice cream. He does not like ice cream. Sorry, he don't like ice cream. They does not like ice cream. He does not like ice cream. Correct answer option 4. He does not like ice cream. ఎందుకంటే he అన్నది కూడా సింగులర్, సో హీకి డస్ నాట్ వస్తుంది. సో he does not like ice cream కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 63. Choose the grammatically correct sentence from the following. He is not superior than you. He is no more superior than you. He is more superior to you. He is not superior to you. Correct answer option 4. He is not superior to you is correct answer. Using the ikkada the sentence is grammatically correct using the correct preposition to for comparison. సో మిగిలిన దాంట్లో ఫస్ట్ ఆప్షన్లో దాన్ అని యూజ్ చేశారు, సో కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ దాంట్లో కూడా దాన్ యూజ్ చేశారు కాబట్టి కరెక్ట్ కాదు. నెక్స్ట్ దాంట్లో టూ యూజ్ చేశారు కానీ మోర్ సుపీరియర్, సో మోర్ సుపీరియర్ మోస్ట్ సుపీరియర్ అలాంటిది ఏమి ఉండదు. సో ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ, ఇది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. చూస్ ద discourse marker that can be used for sequencing. Options. Could you repeat? To recap, next, to sum up. Correct answer option 3, next. So next is a discourse marker used for sequencing, indicating that the speaker is moving on the next point or step or idea in the sequence. సో ఏదైనా లైన్గా మనం చెప్పేటప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అని ఒక పాయింట్ యాడ్ చేసేటప్పుడు నెక్స్ట్ 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 అని చెప్పుకుంటూ వెళ్తాం కదా. సో ఇక్కడ ఆప్షన్ 3 నెక్స్ట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 65. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. ఆప్షన్ చూడండి. సి ఎంజాయ్స్ కామా రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. నెక్స్ట్ చూడండి. సి ఎంజాయ్స్ రీడింగ్ కామా రైటింగ్ అండ్ అర్థమెటిక్. సి ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. ఇంకెక్కడ పంక్చుయేషన్ మార్క్స్ లేవు. నెక్స్ట్ సి ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. సి ఎంజాయ్స్ రీడింగ్ కామా రైటింగ్ కామా అండ్ అర్థమెటిక్. సో రీడింగ్కి, రైటింగ్కి, అర్థమెటిక్కి కామాతో సెపరేట్ చేశారనమాట. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 66. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఆప్షన్స్ ఎక్స్ప్రెస్, ఎగ్జాంపుల్, ఎక్స్పెన్సివ్, ఎగ్జామ్. సో ఇక్కడ ఏ ఆర్డర్లో వస్తుంది చూడండి. ఫస్ట్ ఈఎక్స్ 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 అన్నట్లోనే ఈఎక్స్ ఉంది, సో అది కామన్గా పక్కన పడేస్తే నెక్స్ట్ ఏఎక్స్పి ఉంది, ఏఎక్స్పి ఉంది,
ఏ ఉంది. సో EXAM EXAM. సో రెండాట్లో EXAM ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ డి, ఫస్ట్ డి వస్తుంది, తర్వాత బి వస్తుంది. నెక్స్ట్ EXP, ఇది కూడా EXP ఉంది. నెక్స్ట్ పి తర్వాత ఈ ఉంది కాబట్టి సో నెక్స్ట్ సి వస్తుంది, నెక్స్ట్ ఏ వస్తుంది. సో DBCA ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆప్షన్స్ likewise, therefore, meanwhile, similarly. Correct answer option 2, therefore. Therefore is the correct answer. Therefore is a linker that indicates a cause and effect relationship between two clauses or ideas. It shows that the second clause or idea is a result or consequence of the first. So therefore is the right answer. Question number 68. Select the following sentence that is not a simple sentence. అంటే సింపుల్ సెంటెన్స్ కాని దాన్ని సెలెక్ట్ చేయమన్నారు. ఆప్షన్ చూడండి. ద క్యాట్ క్యాచ్డ్ ద మౌస్, సారీ ద క్యాట్ చేజ్డ్ ద మౌస్. సో ఇది సింపుల్ సెంటెన్సే. నెక్స్ట్, వైల్ ద క్యాట్ వాస్ చేజింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. ద క్యాట్ విత్ ఇట్స్ షార్ప్ క్లాస్ చేజ్డ్ ద మౌస్. చేజింగ్ ద మౌస్ ద క్యాట్ leaped gracefully. So option 2 correct answer. While the cat was chasing the mouse, the dog barked loudly. సో ఇది సింపుల్ సెంటెన్స్ కాదు, మిగిలినవి 3 కూడా సింపుల్ సెంటెన్స్ అనమాట. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఆప్షన్స్ హూ, వాట్, విచ్, హిమ్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఆప్షన్ 4 హిమ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఒకటి ఇంట్రాగేటివ్ కాదు, మిగిలినవన్నీ WH అంటాం కదా, సో అవన్నీ ఇంట్రాగేటివ్లోకి వస్తాయి అనమాట. క్వశ్చన్ నెంబర్ 70. చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ద సన్ రైజ్ డాష్ ద మూన్ అపియర్స్. ఆప్షన్ చూడండి. ఐదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్ దేర్ ఫోర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో టూ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నైదర్ నార్. ఇప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది చూడండి. నైదర్ ద సన్ రైజ్ నార్ ద మూన్ అపియర్స్. సో ఇది కరెక్ట్గా ఆ బ్లాంక్స్లో ఫిల్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద ఫ్రాజల్ వెర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. ఆప్షన్స్ సెటిల్ డౌన్, హోల్డ్ అప్, గివ్ అప్, బ్రింగ్ అప్. కరెక్ట్ ఆన్సర్ option 1 hold up, sorry option 2 hold up. The phrasal verb hold up means to delay or postpone something, often temporarily. It can also mean the resist or fend off something. Question number 72. Choose the type of sentence that typically end with a question mark. అంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 4 ఇంట్రాగేటివ్ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనం లాస్ట్లో క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 73. వాట్ ఆర్ యూ డూయింగ్ డాగ్ the wolf asked. Choose the indirect speech for the sentence above. The wolf asked the dog if he was doing. The dog asked the wolf whether he was going. The wolf asked the dog where was he going. The wolf asked the dog where he was going. Correct answer option 4. The wolf asked the dog where he was going. In indirect speech, the question where are you going became a reported question and the pronoun you changes to he to match the subject of the sentence. The word order also changed to a statement like structure. So correct answer, the wolf asked the dog
where he was going. Question number 74. Some of the students dash left the classroom for lunch. Choose the correct verb that fits the blank. Has, his, was, have. ఇక్కడ స్టూడెంట్స్ అని ఫ్లోరల్ ఇచ్చారు కాబట్టి సో ఆప్షన్ 4 హ్యావ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హ్యాజ్ హీజ్ వాజ్ కూడా మనం మ్యాక్సిమం సింగులర్కి యూజ్ చేస్తాం అనమాట. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. ఏ డిసీజ్ దట్ affects a large number of people in an area at the same time. Choose the one word substitute for the expression above. Options: academic, incorrigible, contagious, epidemic. Correct answer option 4 epidemic. An epidemic is a widespread outbreak of a disease that affects a large number of people in a specific geographic area at the same time. So, epidemic is the correct answer. Question number 76. Choose the correctly spelled word. ఇక్కడ ఆస్ట్రోనాట్ స్పెల్లింగ్ ఇచ్చారు. సో ఆస్ట్రోనాట్ స్పెల్లింగ్ని కరెక్ట్గా ఏదైతే స్పెల్లింగ్ ఉందో అది కరెక్ట్గా చూస్ చేసుకోమన్నారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ASTRONAUT ఆస్ట్రోనాట్, అది కరెక్ట్గా స్పెల్లింగ్ అనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ ఒకసారి చూడండి, ASTRONAUT ఆస్ట్రోనాట్. క్వశ్చన్ నెంబర్ 77. When they returned, Nisha told me he had been to see Mr. Nath and I felt most annoyed that I had not been there. Choose the synonym of the word annoyed. సో annoyedకి సినోనియం అంటే మీనింగ్ అడిగారు అనమాట. ఇక్కడ దానికి annoyed అంటే ఏంటంటే కొంచెం డిస్కంఫర్టబుల్గా అలా ఫీల్ అవడం. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, హ్యాపీ, ఇరిటేటెడ్, డిలైటెడ్, ఎక్సైటెడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. సో డిస్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదానికి రిలేటెడ్గా ఇరిటేటెడ్ ఉంది కాబట్టి మిగిలినవన్నీ హ్యాపీ, డిలైటెడ్, ఎక్సైటెడ్ అంటే అవన్నీ కొద్ది పాజిటివ్ వేలోకి వస్తాయి. ఇరిటేటెడ్ అన్నది ఒకటి నెగిటివ్ వే కాబట్టి అన్నాయిడ్ కూడా నెగిటివ్ వేలో ఉంటుంది. సో ఇరిటేటెడ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. Bipin Babu spoke quietly. His eyes still on the books. Choose the antonym of the word quietly. Options: loudly, silently, calmly, softly. సో క్వైట్లీ అంటే మీనింగ్ ఏంటి? కొద్దిగా సైలెంట్గా. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే యాంటోనియం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యాంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్. సో క్వైట్లీకి ఆపోజిట్ వర్డ్ ఆప్షన్ 1 లౌడ్లీ. సో ఆప్షన్ 1 లౌడ్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలినవి కూడా సైలెంట్లీ, కామ్లీ, సాఫ్ట్లీ అంటే అది కూడా క్వైట్లీకి మీనింగ్ లాగా వస్తాయి అనమాట. లౌడ్లీ ఒకటే ఆపోజిట్ వర్డ్. క్వశ్చన్ నెంబర్ 79. The future of language which we can talk about a person or a thing at a distance or not in the front of us is. ఆప్షన్ చూడండి, ప్రివారికేషన్, డిస్ప్లేస్మెంట్, ఎక్స్టెన్షన్, ట్రాన్స్మిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డిస్ప్లేస్మెంట్ is correct. Displacement is a fundamental feature of language that allows us to talk about things, people, or events that are not present in our immediate environment. This means we can refer to something or someone that is not physically present, such as a person who is not in the room, a place we have never been to, or an event that occur in the past or will occur in the future. So option 2 displacement is correct answer. Question number 80. The minimum unit of teaching in direct method is. Options: alphabet, word, sentences, syllable. Correct answer option 3 sentences. In the direct method of language teaching, the minimum unit of teaching is indeed the sentence. This approach emphasizes teaching languages through direct communication without relying on translation or grammar rules. Sentences are used
as the basic building blocks to convey meaning and context. Correct answer option 3, sentences. Question number 81. Language laboratory is a place where all the teaching learning material is stored, audio material is available for speech practice, science equipment is available, we keep all school records. Correct answer option 2, లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఆడియో మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట మనం స్పీచ్ని ప్రాక్టీస్ చేయడానికి. సో ఆల్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే ఏదో లైబ్రరీ ఆ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ ఎక్విప్మెంట్ అంటే మనం సైన్స్ ల్యాబ్ అంటాం కదా, ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్ అవి ఉండొచ్చు. నెక్స్ట్ వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్ అంటే స్కూల్ రికార్డ్స్ అన్ని మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ దగ్గర కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కానీ పెడతాం కాబట్టి దీనికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. సో లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అంటే ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. ఇక్కడ మనకి హెడ్ ఫోన్స్ మైకు అవన్నీ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 82. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నరేషన్. కరెక్ట్ ఆన్సర్ సారీ ఆప్షన్స్: టోన్, గెస్చర్స్, సైజ్ ఆఫ్ ద క్లాస్, ఇన్వాల్వ్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సైజ్ ఆఫ్ ద క్లాస్. అంటే మనం ఏదైనా నరేషన్ ఇవ్వడానికి సైజ్ ఆఫ్ ద క్లాస్తో పని లేదు. మన టోను, మన గెస్చర్స్, మన ఇన్వాల్వ్మెంట్ ఉంటే మన నరేషన్ కానీ మన క్లాస్ని కానీ మనం టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మనం అక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది మనకి అనవసరం అనమాట. సో సైజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ద ఏన్షియంట్ క్యాస్టల్ లూమ్డ్ మెజెస్టికల్లీ atop the hill, its stone wall bearing the scars of battle long past. Within its showery halls, whispers of history echoed, telling tales of knights and kings. Moss-covered cobblestones led to a courtyard where a solitary fountain trickled, its water reflecting the castle's timeless grandeur. In this fortress of the past, legends were born and uh, secrets whispered in the wind. Select the correct statement based on the passage. The castle stood in ruins, crumbling the forgotten. The castle was located in a valley, not atop a hill. The courtyard was barren, devoid of any futures. The ఫౌంటైన్ ఇన్ ద కోర్ట్యార్డ్ వాజ్ డ్రిప్పింగ్ అండ్ నెగ్లెక్టెడ్. సో ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకుని ఆప్షన్ ఫోర్ ద ఫౌంటైన్ ఇన్ ద కోర్ట్యార్డ్ వాజ్ డ్రిప్పింగ్ అండ్ నెగ్లెక్టెడ్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందన్నమాట. సేమ్ పైన ఇచ్చిన ప్యాసేజే క్వశ్చన్ నెంబర్ 84 చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ద క్యాస్టిల్ హాల్స్ were brightly lit with modern lighting fixtures. Moss covered the walls of the castle, giving it a sense of age and mystery. The courtyard was bustling with activity filled with people. Legends were written on the walls of the castle. Correct answer option 2. Moss covered the walls of the castle, giving it a sense of age and mystery. Question number 85. The following method establishes direct link between the thought and the expression in the target language. Options: direct method, bilingual method, grammar translation method, West new method. Correct answer option 1. Direct method is correct. The direct method, also known as the natural method, is a language teaching approach that emphasizes establishing a direct link between thought and expression in the target language. It aims to create a direct connection between the learner's thought and the target language without relying on translation or intermediate languages. So, option 1,
Direct method, correct answer. Question number 86. The following is not a technique used in English language teaching. Options: formative assessment, multiple choice questions, role play, fill in the blanks. Correct answer option 1, format formative assessment. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రోల్ ప్లే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనం నేర్చుకోవడానికి టీచింగ్లో ఖచ్చితంగా యూజ్ చేస్తాము. ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది అదొక అసెస్మెంట్ టైప్. అది ఇంగ్లీష్ ఒకదానికి కాదు, మనకి మామూలుగా సమ్మేటివ్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటాం కదా, అది అన్ని లాంగ్వేజెస్కి, అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 87. The rain falls dash. Choose the correct option that fits the blank. Options: of, against, over, of, from, under, from, above. So correct answer option 4, from above. The rain falls from above. ఈ సెంటెన్స్ ఫుల్ ఫామ్ అనమాట. ఫుల్గా సెంటెన్స్ చూసుకుంటే ద రెయిన్స్ ఫాల్స్ ఫ్రమ్ అబవ్. సో ఆప్షన్ 4 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 88. ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. Options: about real or likely future situations, about unreal past, about the things happened in the past, about discontinued habits. Correct answer option 1, about real or likely situations. The first conditional is a grammatical structure used to talk about future situations that are likely to happen or are expected to happen. It is typically formed with if plus present simple, will plus base verb. Question number 89. May I have a moment of your time? Identify the function of may in the sentence above. Options: giving permission, expressing possibility, expressing obligation, polite request and taking permission. Correct answer option 4, polite request and taking permission. సో మనం కూడా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మే ఐ కమిన్ టీచర్ అని అడిగేవాళ్ళం కదా. సో సేమ్, అంటే పొలైట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, దాంతోపాటు టేకింగ్ పర్మిషన్ తీసుకుంటున్నాం. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90, ఫైనల్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. She speaks the Spanish fluently. ఆప్షన్ చూడండి. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్, ద ఆర్టికల్ షుడ్ బి an, ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ, ద ఆర్టికల్ షుడ్ బి ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. సో అప్పుడు సెంటెన్స్ ఏమవుతుందంటే సి స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ, అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ది యూజ్ చేయడం రాంగ్ అవుతుంది. ఎందుకంటే ది స్పానిష్ అంటే ఒకటే లాంగ్వేజ్ స్పానిష్ లేదు కాబట్టి, లాంగ్వేజెస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి స్పానిష్ ముందు ది యూజ్ చేయకూడదు అనమాట. సో ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. సి స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.